మనోహరిని ముసుగులో ఉన్న ఒక వ్యక్తి చంపాలని చూస్తూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి రణవీర్ అమర్ ఇంటి చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తున్నారేమో చూడు, అసలు నన్ను చంపాలని చూస్తుంది ఎవరో నాకు తెలియడం లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు రణవీర్ ఆ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు. ఏమో మనోహరి, నాకైతే అనుమానాస్పదంగా ఎవరూ కూడా కనిపించడం లేదు. నువ్వు ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు అని చెప్పి రణవీర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ముసుగులో ఉన్న ఒక వ్యక్తి మనోహరిని మానిటర్ చేస్తూ ఉంటాడు. అమర్ ఇంటి బిల్డింగ్ చుట్టుపక్కలే ఆ వ్యక్తి మనోహరి కోసం అని చెప్పి మాటు వేసి షూట్ చేయడానికి గన్తో సిద్ధంగా ఉంటాడు. ఇకప్పుడు మనోహరి బాల్కనీలోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నన్ను చంపాలని చూస్తుంది ఎవరై ఉంటారో, నాకు శత్రువులు ఎవరున్నారు, నేను పెరిగిందంతా కూడా ఆశ్రమంలోనే. ఆ తర్వాత కోల్కతాకి వెళ్తే అక్కడ రణవీర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అంతే కదా, మరి ఇంతకు మించి నాకు శత్రువులు ఎవరుంటారు అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ముసుగులో ఉన్న వ్యక్తి బయటకు గన్ తీసి మనోహరిని షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. అప్పుడు బాగి రాథోడ్ ఇద్దరు కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటే అమర్ జాగింగ్కి వెళ్తాడు. మిస్ అమ్మ, అసలు ఆ సాక్ష్యాలు ఎవరు నాశనం చేశారో, మనోహరికి మంచి చేయడానికి నాశనం చేశారో, చెడు చేయడానికి నాశనం చేశారో ఏమీ అర్థం కావడం లేదు అని రాథోడ్ అంటూ ఉంటే, అవును రాథోడ్, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. మనోహరికి శత్రువులు కాకుండా మంచి చేసేవాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అసలు ఆ సాక్ష్యాలు నాశనం అవ్వకుండా ఉండుంటే ఈ పాటికి మనోహరి నిజస్వరూపం సార్కి తెలిసిపోయి ఉండేది. సార్ మెడ పట్టుకొని ఆ మనోహరిని బయట గెంటేసేవాళ్ళు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అవును రాథోడ్, నేను కూడా అదే జరుగుతుందని చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నా అంచనాలన్నిటినీ కూడా తలకిందులు చేస్తూ మనోహరికి థ్రెట్ ఉందని, మనోహరిని జాగ్రత్తగా ఉండమని ఆయన హెచ్చరిస్తున్నారు. ఆ మనోహరి గురించి ఎప్పుడు నిజం బయటపడుతుందో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పి బాగి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే ముసుగులో ఉన్న వ్యక్తి మనోహరిని షూట్ చేయడానికి రెడీగా ఉండడంతో చెంబ మనోహరి కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అబ్బా థ్యాంక్స్ చెంబ, ఇందాకటి నుండి ఆలోచించి తల పగిలిపోతుంది, కరెక్ట్ టైంకి కాఫీ తీసుకొచ్చావంటూ ఆ కాఫీ తాగుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ముసుగులో ఉన్న వ్యక్తి మనోహరిని షూట్ చేయడంతో ఒక్కసారిగా మనోహరి తాగుతున్న కాఫీ కప్పుకి ఆ బుల్లెట్ తగిలి కప్పు పగిలిపోతుంది. ముక్కలన్నిటి కూడా దూరంగా పడిపోతాయి. బుల్లెట్ శబ్దం వినిపించడంతో మనోహరి గట్టిగా అరుస్తుంది. మనోహరి అరుపులు విని, బుల్లెట్ శబ్దం విని కింద హాల్లో ఉన్న బాగి కూడా కేకలు వేస్తుంది. జాగింగ్ చేస్తున్న అమర్ అప్పుడే ఇంటికి వస్తాడు. పైనుండి ఏదో శబ్దం వినిపించడంతో అమర్ పరుగున ఇంట్లోకి వస్తాడు. మనోహరి, ఆర్ యు ఓకే అని చెప్పి అంటూ ఉంటే మనోహరి భయంతో గజగజ వణికిపోతూ, కొంచెం ఉంటే ఆ బుల్లెట్ నా బుర్రలోకి దూసుకుపోయేది అమర్. అదృష్టవశాత్తు కాఫీ కప్పుకి ఆ బుల్లెట్ తగలడం వల్ల కప్పు మాత్రమే పగిలిపోయింది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, చెప్పాను కదా మనోహరి, నీకు థ్రెట్ ఉందని, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంతలో రాథోడ్ బాగి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ బాల్కనీలోకి వస్తారు. ఏం జరిగిందండి అని చెప్పి బాగి అంటూ ఉంటే మనోహరిని ఎవరో షూట్ చేయడానికి ట్రై చేశారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రాథోడ్, ఈ చుట్టుపక్కల వాడెవడో ఉండే ఉంటాడో, నేను కనిపెడతాను అని చెప్పి అమర్ ఆ చుట్టుపక్కల అంతా కూడా అతని కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఆ ముసుగులో ఉన్న వ్యక్తి అమర్ని చూసి అక్కడి నుండి పారిపోతూ ఉంటాడు. అమర్ కొంత దూరం వరకు అతన్ని చేజ్ చేస్తాడు, కానీ అతను మాత్రం అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతాడు. ముసుగులో ఉన్న బాబ్జీ పక్కకు వెళ్ళిపోయిన తర్వాత, అమ్మయ్య, మొత్తానికి అమరేంద్ర నుండి తప్పించుకున్నాను, కానీ ఆ మనోహరిని మాత్రం అస్సలు వదిలిపెట్టను. అరుంధతిని చంపేస్తే డబ్బిస్తానని నాకు ఆశ చూపించి నన్ను ఒక హంతకుడిని చేసింది. తీరా ఆ అరుంధతిని చంపేసిన తర్వాత పోలీసులు నన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే అప్పుడు కూడా నన్ను బయటకు తీసుకొస్తానని మాయ మాటలు చెప్పి నా పిల్లల్ని కిడ్నాప్ చేసి నిజాన్ని బయట పెట్టొద్దని నన్ను బ్లాక్మెయిల్ చేసింది. నిజం తెలుసుకున్న నా భార్య కోపంతో నన్ను వదిలేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. నా కుటుంబాన్ని నాశనం చేసిన ఆ మనోహరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను.
ఎలాగో ఒకసారి జైలుకు వెళ్ళాను కదా, ఆ మనోహరిని చంపేసి అమరేంద్రకు నిజం చెప్పి అప్పుడు నేను జైలు శిక్ష అనుభవిస్తాను అని చెప్పి బాబ్జీ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు మనోహరికి భయంతో జ్వరం కూడా వస్తుంది. ఇకప్పుడు అమర్, మనోహరి నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ నిన్నెవరైనా చంపాలని చూస్తూ ఉంటే ఆ విషయం నీకు తెలిస్తే నాతో చెప్పు, నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే, లేదమర్, నేను ఒక అనాథని, ఆశ్రమంలో పుట్టి పెరిగిందని, నాకంటూ శత్రువులు ఎవరుంటారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఎవండి, అనవసరంగా మీరు దీని మీద జాలి చూపిస్తున్నారు, ఇదే ఒక హంతకురాలు, దీనికి శత్రువులు ఎవరు ఉంటారండి అని చెప్పి బాగి, ఇది కూడా ఏమైనా కొత్త నాటకమేమో, మీ దగ్గర సింపతి కొట్టడానికి ఇలా ప్రవర్తిస్తుందేమో అని చెప్పి బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ రాత్రంతా కూడా మనోహరి విషయం గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే మనోహరికి ఒక విషయం చెప్పాలని లాన్లోకి పిలుస్తాడు. ఏంటమర్, ఏదో మాట్లాడాలన్నావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నీ విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చాను మనోహరి, నీకు థ్రెట్ ఉంది. ఒకవేళ నువ్వు నా ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో వాడు నిన్ను చంపాలని చూస్తూనే ఉంటాడు. అందుకే కొద్ది రోజుల పాటు నిన్ను ఎక్కడికైనా పంపించేయాలని నేను డిసైడ్ అయ్యాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, పర్వాలేదు అమర్, నాకు ఇక్కడ కంఫర్ట్గానే ఉంది, నువ్వుండగా నన్నెవరు ఏం చేస్తారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు నేను కూడా అదే అనుకున్నాను మనోహరి, కానీ వాడు ఇది నా ఇల్లు అని తెలిసి కూడా బాల్కనీలో ఉన్న నిన్ను చంపాలని చూశాడంటే ఖచ్చితంగా వాడు నిన్ను చంపాలని చాలా తీవ్రంగా టార్గెట్ చేశాడు. ప్రతిసారి నేను ఇంట్లో ఉండి నిన్ను కాపాడాలని లేదు, అలాగే ప్రతిసారి ఈ రోజులాగా కొంచెంలో నువ్వు ఎస్కేప్ అవ్వాలని కూడా లేదు. ఈరోజు అంటే నీ అదృష్టం బాగుండబట్టి కాఫీ కప్పు పగిలి నువ్వు ఎస్కేప్ అయ్యావు. కానీ నెక్స్ట్ టైం వాడు ఒకవేళ నిన్ను షూట్ చేయాలనుకుంటే పొరపాటున ఆ బుల్లెట్ పిల్లలకు కానీ, బాగి కానీ, రాతోడికి కానీ, నాకు కానీ, మాలో ఎవరికి తగిలినా కూడా చాలా నష్టం జరుగుతుంది. అందుకే నీ వల్ల ఇంట్లో వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కొద్ది రోజుల పాటు నువ్వు వేరే ఊరు వెళ్ళాలి. నేను నిన్ను ఊటీ పంపిద్దామని అనుకుంటున్నాను. అక్కడ నీ కోసం అన్ని ఏర్పాట్లు చేశాను. కొద్ది రోజుల పాటు నువ్వు అక్కడే ఉండొచ్చు అని చెప్పి వాడెవడో కనిపెట్టి వాడికి శిక్ష పడేలాగా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నువ్వు ఈ ఇంటికి రావచ్చు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అది కాదమ్మర్, ఇన్ని రోజులు ఇదే నా ఫ్యామిలీ అని నేను అనుకున్నాను, అటువంటిది సడన్గా నన్ను పంపించేయడం అంటే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. నీ బాధను నేను అర్థం చేసుకోగలను మనోహరి, కానీ ఒక్కోసారి దూరంగా వెళ్ళిపోక తప్పదు కదా, పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత నేనే నిన్ను తీసుకొని వస్తాను అని చెప్పి అమర్ మనోహరికి చెబుతాడు. ఇక దాంతో అలా తప్పనిసరి పరిస్థితిలో మనోహరి ఇల్లు వదిలి వెళ్ళిపోతూ చెంబాతో, నీతో నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాలంటూ తన చెవిలో, చూడు, నేను ఇక్కడ లేకపోయినా కూడా ఆ బాగిని నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు, ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగే విషయాలన్నీ నాతో చెప్తూ ఉండు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ బాగి నువ్వు పైకి పంపించేసే, అప్పుడు నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పి మనోహరి తన లగేజ్ అంతా తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు బాగి మనోహరి దగ్గరకు వచ్చి మనోహరిని హగ్ చేసుకుంటున్నట్టుగా నటిస్తూ, మనోహరి, ఇన్ని రోజులు ఒక అక్కలాగా ఈ ఇంట్లో నాకు తోడుగా ఉన్నావు, నువ్వు సడన్గా వెళ్ళిపోతూ ఉంటే ఏదో తెలియని బాధ కలుగుతుంది అని చెప్పి పైకి బాధపడుతున్నట్టుగా నటిస్తూ, చూసావా, నీ గురించి నిజం బయటపడకపోవచ్చు, కానీ ఆయనంతటా ఆయనే నిన్ను ఈ ఇంట్లో నుండి వెళ్ళగొడుతున్నారు. ఇక ఎప్పటికీ నువ్వు ఈ ఇంటి గడప తొక్కలేవు. ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన పీడ విరగడైపోతుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే మనోహరికి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక ఆ విధంగా మనోహరి లగేజ్ అంతా తీసుకొని ఊటీకి వెళ్ళిపోతుంది. నేను ఆ బాగిని పైకి పంపించేసి అమర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అంతేకాని అమర్ నన్ను ఇంట్లో నుండి పంపించేస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు చెంబకి గోర ఫోన్ చేస్తాడు. గోరని చెంబ కలిసిన తర్వాత, నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అదేంటంటే ఆ 6 ఆత్మను మనం బంధించి శక్తులను సొంతం చేసుకోవాలని అనుకున్నాము, కానీ మన కోరిక తీరక ముందే
ఆ ఆరు ఆత్మ పైలోకానికి వెళ్ళిపోయింది. అస్థికలు వాళ్ళు నదిలో కలిపేశారు. కానీ ఇప్పుడు మరొక అవకాశం మనల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ బాగి కడుపున బిడ్డ పుట్టబోతుంది కదా! ఆ బిడ్డకు అద్భుతమైన శక్తులుంటాయి. ఎలాగైనా సరే పుట్టిన బిడ్డను మనం ఎత్తుకొచ్చేస్తే ఆ బిడ్డను బలి ఇచ్చి మనం శక్తులని పొందొచ్చు అని చెప్పి గోర చెమ్మకి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో చెమ్మ, అదిరిపోయే ప్లాన్ చెప్పావు గోరా, అయితే ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను. ఎలాగో నేను పని మనిషిగా అక్కడే చేస్తున్నాను కదా, ఆ బాగి డెలివరీ అయ్యే వరకు ఎదురు చూస్తాను. డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను ఎత్తుకొచ్చేస్తాను అని చెప్పి చెంబ అనుకుంటూ ఉంటుంది. ఇక అలా బాగికి 9 నెలలు రావడంతో అందరూ కూడా సంతోషంగా సీమంతం వేడుకను జరిపిస్తారు. సీమంతం రోజే బాగికి నొప్పులు మొదలవుతాయి. మనోహరి ఇదంతా కూడా తెలుసుకుంటూ ఉంటుంది. ఆ బాగికి పుట్టిన బిడ్డను చెంబ ఎత్తుకెళ్ళిపోతానని చెప్పింది. అంటే ఆ బాగి బిడ్డ దూరమైన బాధతో ఖచ్చితంగా కృంగిపోతుంది. ఆ విధంగా అమర్కి దాన్ని దూరం చేసేస్తే నేను అమర్కి దగ్గర అవ్వచ్చు అని చెప్పి మనోహరి అనుకుంటుంది. బాగీకి పుట్టిన బిడ్డ కొన్ని కారణాల వల్ల చనిపోవడంతో అప్పుడు ఆరు ఎంతగానో ఏడుస్తూ నన్ను దూరం చేసి ఇప్పటికే నా కుటుంబాన్ని కష్టాల పాలు చేశారు. ఇప్పుడు పుట్టిన బిడ్డను కూడా నా కుటుంబానికి దూరం చేస్తారా? ఇది కరెక్ట్ కాదు అని చెప్పి రాజుగారిని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో యమధర్మరాజు గారు ఆరు ఆత్మను బిడ్డలోకి ప్రవేశపెడతారు. అలా బాగీకి పుట్టిన పాపలోకి ఆరు ఆత్మను ప్రవేశపెట్టడంతో ఆ పాపకు పుట్టినప్పుడే దివ్య శక్తులన్నీ కూడా వరంగా లభిస్తాయి. అలా పాపని ఎత్తుకుపోవాలని చెంబ గోర ఇద్దరు ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు గుప్తా భూలోకంలో నుండి చెంబ ఘోరాల నుండి పాపలో ఉన్న ఆరుని రక్షిస్తూ ఉంటారు. ఇక అలా పాప పెరిగి పెద్దదయ్యి 3 ఏళ్ళు వస్తాయి. అలా బాగీకి పుట్టిన పాపకు 3 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా మనోహరి ఊటీలోనే ఉండిపోతుంది. అమర్ నేను ఎప్పుడు అడిగినా సరే ఇంకా వాడెవడో నేను పట్టుకోలేదు, నువ్వు అక్కడే ఉండు అని నాతో అంటున్నాడు. అసలు అమర్ నన్ను కావాలని వదిలించుకొని ఉంటాడా, ఇక ఎప్పటికీ నన్ను ఇంటికి పిలవడా అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మొత్తానికి అలా బాగీకి పుట్టిన పాపకైతే 3 ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు అందరూ కూడా పుట్టిన పాపతో ఎంతో సంతోషంగా ఎత్తుకొని తిప్పుతూ పాపని ఆడిస్తూ ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. అమర్ కూడా ఆ పాపను చాలా ముద్దుగా చూసుకుంటూ ఉంటాడు. మరి ఆ విధంగా మొత్తానికి మనోహరినైతే ఇంటి నుండి తరిమి కొట్టడంతో బాకీ అమర్ పిల్లలు వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. మరి పాపగా ఉన్న ఆరుకి గతం ఎప్పుడు గుర్తుకు వస్తుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.